గీ కోతులు సల్లగుండా ఇండ్లు దుకాన్లు ఈ స్కూల్ అనే కాదు పర్మిషన్ లేకుండా చీమలను కూడా కాలు పెట్టని అని షాపింగ్ మాల్లలో కూడా దూరుతున్నాయి. ఇక చూడు యూపీ రాష్ట్రంలో ఉన్న గీ షాపింగ్ మాల్ల జొరవడి హనుమంతుడు అశోకవనాన్ని ఆగం చేసినట్టే ఎట్లా ఆగం పట్టించిందో. అందులో ఒక ఆమెనైతే గత జన్మ నుంచి పగబెట్టుకున్నట్టే ఎంటవడి గర్షిందుల్లా. ఈ కోతి సల్లగుండా ఎట్ట జ్వరపడ్డదో గాని యూపీ రాష్ట్రం ఝాన్సీ సిటీలో ఉన్న ఈ సిటీ కార్ట్ షాపింగ్ మాల్లకు జ్వరపడ్డది ఈ కోతి. అదేదో షాపింగ్ వచ్చి సెలెక్షన్ చేస్తున్నట్టే మాలంతా తిరుగుడు పెట్టింది. గిట్లా స్టాండ్ల మీద అటు ఇటు దొంకుతుంటే బట్టలన్నీ పాడైతున్నాయని అరటి పండ్లు ఆశ పెట్టిర్రు మాలోళ్ళు. ఈ యొక్క పండు తీసుకొని తిన్నట్టే దీని ఈ అక్క మీద ఇరుసుకపడ్డది ఇట్లా. మరి ఇంతకు ముందు ఏమన్నా వీళ్ళ ఇంటికై పోతే కట్టెతో గెదివిందో ఏమో, పగబట్టినట్టే పట్టుబట్టి ఆమె జుట్టు వీకుడు, ఎంటబడి బట్టలు వీకుడు, బూటు గుంజి గొరుకుడు పెట్టింది ఇట్లా. ఈ స్కీస్ అని కీకలు పెడితే ఆమె కీకలిని ఆ మాలు ఉన్న సిబ్బంది అంతా ఊరుకొచ్చి ఎంత గెదిమినా అస్సలు జంకుతలేదు. ఇయ్యాలని సంగతి చెప్తా, నిన్ను గొరికి చంపుతా అన్నట్టే ఎంటబడ్డది. దుప్పట్లు బట్టలు ఎన్ని మీదేసి దొరకబట్ట చూసినా అస్సలు జిక్తేనా అది. ఇక జర్ర సందేహంగానే ఆమెను ట్రయల్ రూమ్లకు పంపినట్టురు. మర్యాదగా పంపిస్తారా లేదా ఆమెను, మీ మాలంతా అశోకవనం చేయాలన్నా అన్నట్టే ఆగం పట్టించింది. మరి కోతికి ఈమెకు నడమ ఏం పంచాది ఉందో ఎందుకు పగబట్టిందో గాని మాలంతా గోల్మాల్ గోవిందని చేసి నీ సంగతి బయటకు వచ్చినాక చూసుకుంటా అన్నట్టు వెళ్ళిపోయిందట. కానీ ఒక్క కోత వస్తేనే గింత ఆగం చేసిందంటే ఓ 10 గల్ల కోతుల మంద ఎంటర్ అయితే ఇంకెట్లుంటుందో. ఈ లెక్కకు ఈ కోతులకు మనుషులకు ధర్మయుద్ధాలు జరిగితే కోతులదే అప్పర్ హ్యాండ్ అయ్యేటట్టుంది పో.